నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 30th నవంబర్ 2025. నవంబర్ మంత్ ఎండ్ అయిపోయింది మనకి. సో లాస్ట్ ఫ్రైడే రోజు జరిగిన ట్రేడింగ్ లాస్ట్ ట్రేడింగ్ డే ఆఫ్ ద మంత్ అనుకోవచ్చు మనం. సో అక్కడి నుంచి మనకి నవంబర్ నెలలో ఏ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేశాయి, ఏ సెక్టార్స్ బాగా రిటర్న్స్ ఇచ్చాయి, నిఫ్టీ ఎంత రిటర్న్ ఇచ్చింది, అండ్ రాబోయే నెల అంటే డిసెంబర్ నెలలో ఎలాంటి ట్రెండ్ ఉండొచ్చు, మనకి టెక్నికల్గా ఇంపార్టెంట్ లెవెల్స్ ఏం వాచ్ చేయాలా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో మనము నవంబర్ నెలలో చూస్తే మనకి పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్, నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది టాప్ పర్ఫార్మర్. ఆల్మోస్ట్ ఆల్ పిఎస్యు బ్యాంక్స్ స్ట్రాంగ్ మూమెంటమే చూపించాయి. అంటే ఓవరాల్గా మనం మంత్ మొత్తానికి తీసుకుంటే కెనరా బ్యాంక్ టాప్ ఉంది. మనకి కెనరా బ్యాంక్ దాదాపుగా 16% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ మంత్లో. ఎస్బీఐ 5%, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఇవన్నీ పాజిటివ్ ఉంటే కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐఓబి, సెంట్రల్ బ్యాంక్, పిఎస్బి, యూకో బ్యాంక్ ఇవి కొంచెం వీక్నెస్ కనిపించాయి. ఎప్పుడు కూడా సెక్టార్ స్ట్రాంగ్ ఉండి ఆ సెక్టార్లో ఏదైనా స్టాక్ వీక్ ఉంటే మాత్రం దాని జోన్కి మనం వెళ్ళొద్దు. సింపుల్ రూల్స్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత మనకి ఐటీ స్టాక్స్లో కూడా పర్సిస్టెంట్ సిస్టమ్స్ టాప్ పర్ఫార్మర్ అనుకోవచ్చు లాస్ట్ మంత్. తర్వాత ఫార్మా కూడా మోర్ దెన్ 3% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ బ్యాంక్ స్ట్రాంగ్ మూమెంటమే లాస్ట్ మంత్ 2.64 రిటర్న్స్ ఇచ్చింది మనకి. తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో, హెల్త్ కేర్ ఇండెక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా లాస్ట్ మంత్ మనకి మంచి రిటర్న్స్ ఇచ్చాయి. నిఫ్టీ తీసుకుంటే నిఫ్టీ స్ట్రాంగ్ రిటర్న్ అనుకోవచ్చు, మనకి 1.03% రిటర్న్ ఇచ్చింది నవంబర్ మంత్లో. టాప్ పర్ఫార్మింగ్ స్టాక్ శ్రీరామ్ ఫైనాన్స్ దాదాపుగా 17% పెరిగింది 1 మంత్లో. తర్వాత ఏషియన్ పెయింట్ 14% పెరిగింది. సన్ ఫార్మా 8%, అదానీ పోర్ట్స్ 6%, హెచ్సిఎల్ టెక్ మోర్ దెన్ 6%, రిలయన్స్ కూడా 5% కన్నా ఎక్కువ పెరిగింది, ఎస్బీఐ 5% పెరిగింది, టైటాన్ 5% పెరిగింది. ఇట్లా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ నిఫ్టీలో మనకి మోర్ దెన్ 3%, 4% పెరిగిన స్టాక్స్ ఉన్నాయి. అయితే నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ మంత్లో మనకి ఏ రకమైన ట్రెండ్ ఉండొచ్చు అది కూడా మనం టెక్నికల్గా లెవెల్స్ పెట్టుకునే చూద్దాం. సో ఇది నిఫ్టీ మంత్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనకి మంత్ అయిపోయిన తర్వాత మంత్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూస్తే మనకి చాలా వరకు ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ లాస్ట్ 1, 2, 3, 4, 5 months రేంజ్ని బ్రేక్ చేసాం మనం. ఈ 5 months రేంజ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి దానికన్నా పైన క్లోజ్ చేసాం. అంటే ఇక్కడ క్లోజింగ్ బేసిస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంకొకటి మొమెంటమ్ వైజ్గా స్ట్రాంగ్ మొమెంటమే కనపడుతుంది. సో ఈ ర్యాలీ వెళ్ళిన తర్వాత ఇది పుల్ బ్యాక్, తర్వాత ఎక్స్టెండెడ్ ర్యాలీ ఇది. సో ఈ ర్యాలీ కంటిన్యూ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మంత్ స్ట్రాంగ్ మొమెంటమ్ 26,202 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనం ప్రొజెక్టెడ్ వాల్యూస్ చూసుకుంటే అంటే ఇప్పుడు ర్యాలీ ఎంతవరకు కంటిన్యూ కావచ్చు, ఇప్పుడున్న ర్యాలీ హైయర్ లెవెల్కి ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనే దానికి కొంచెం మనం లాంగర్ టైం ఫ్రేమ్ చార్టే చూస్తున్నాం. ఫస్ట్ హర్డల్ని మనం క్రాస్ చేసాం 24,831 దగ్గర. ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ అనుకోవచ్చు 26,740. ఇది మనకి కొంచెం మన మంత్లీ ప్రొజెక్షన్స్ ప్రకారం చూస్తే ఈ మంత్ ఈ లెవెల్ని టచ్ చేయడానికి చాలా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, 26,750. సో మనం డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్కి వెళ్ళిపోదాం మన టెక్నికల్ లెవెల్స్ కోసం. ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు అది మనకి హయ్యెస్ట్ రెసిస్టెన్స్ పాయింట్. మనం డైలీ క్యాండిల్ స్టిక్ వెళ్దాం. మనం గతంలో అనుకున్నట్టుగా ఇక్కడ ఒక సప్లై ఏరియా ఉంది, ఇంకా దాన్ని మనం బ్రేక్ చేయలే క్లోజింగ్ బేసిస్లో. లాస్ట్ 2 days కూడా మన క్లోజింగ్ ఈ సప్లై లెవెల్లోనే అయింది. అయితే ఒకటి మనకి లాస్ట్ ట్రేడింగ్ డే మార్కెట్ అయిపోయిన తర్వాత మనకి జీడిపి ఫిగర్స్ వచ్చాయి. జీడిపి చాలా ఆశాజనకంగా ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మార్కెట్లో కొంత మూమెంటం ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనకి టెక్నికల్ లెవెల్స్ తీసుకుంటే ఇప్పుడు 25,202 దగ్గర మనం క్లోజ్ అయ్యాం. 26,202 దగ్గర క్లోజ్ అయ్యాం. 26,320 మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సో ఆ లెవెల్ క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం 26,320 ఫస్ట్ లెవెల్ వేసుకుందాం. ఓకే, సో ఈ హై, ఈ క్యాండిల్ హై ఆల్మోస్ట్. సో దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి 26,560 ఆర్ 580 లెవెల్స్కి రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో దాన్ని కూడా క్రాస్ చేస్తే మనం ఇందాక అనుకున్నట్టుగా మన మంత్లీ రెసిస్టెన్స్ ఏరియా
26,758. సో ఇట్లా మనం ప్రాపర్ లెవెల్స్ పెట్టుకొని టెక్నికల్ లెవెల్స్తోని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఆపర్చునిటీ ఎక్కడ రావచ్చు? ఇప్పుడు ఆల్రెడీ మనం హైలో ఉన్నాం, ఇక్కడ ఇమీడియట్గా బై చేయాలంటే నో. ఇప్పుడు కొంచెం పుల్ బ్యాక్ రావాలి మనకి. సో ఈ ర్యాలీ తర్వాత కన్సాలిడేట్ అవుతుంది, ఐదర్ బ్రేక్అవుట్ అన్న ఇవ్వాలి లేదా చిన్న పుల్ బ్యాక్ అన్న రావాలి. పుల్ బ్యాక్ వస్తే మన ఎంట్రీ పాయింట్ 26,065 ఫస్ట్ సపోర్ట్ పాయింట్ ఇది. ఒకవేళ ఎనీ రీజన్ ఇది ఫెయిల్ అయితే మాత్రం మన కీ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ ఇవ్వచ్చు 25,950. ఇంతకుముందు 25,800 దగ్గర మన కీ లెవెల్ ఉంది, అది ఇప్పుడు షిఫ్ట్ అయి 25,950 దగ్గరికి వచ్చింది. సో ఈ కీ లెవెల్ ఏంటి, అదేవిధంగా ఈ లెవెల్స్ ఏంటి, అసలు ఎట్లా డ్రా చేస్తాం, ఫిబొనాచి ఏంటి, టెక్నికల్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ తీసుకున్నాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు మనకి డోజీ లో స్ట్రాంగ్ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు, అట్లనే డోజీ హైని రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు మనం మండే ట్రేడింగ్ కోసం. సో ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో 59,910 ఆర్ 920, దీన్ని క్రాస్ అయితే మాత్రం 60,000 అది సైకలాజికల్ రెసిస్టెన్స్, కానీ 60,510 వరకు వెళ్ళటానికి 570 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది ఒక ర్యాలీ ఉండొచ్చు ఇన్ కేస్ ఇది బ్రేక్ అయ్యి దీనిపైన సస్టైనబుల్గా ఉంటే. ఇప్పుడు ఒకసారి మనం మంత్లీ చార్ట్ చూద్దాం. లాస్ట్ మంత్లో మనకి నవంబర్ మంత్లో స్ట్రాంగ్ ర్యాలీ చూడండి. ఇది ర్యాలీ తర్వాత చిన్న పుల్ బ్యాక్, తర్వాత ఇది ఎక్స్టెండ్ అవుతుంది ర్యాలీ. ఒకటి ఇక్కడ మనకి ఈ కన్సాలిడేషన్ జోన్ని బ్రేక్అవుట్ 53,700 నుంచి 57,400 ఇది బ్రేక్అవుట్ చేసింది స్ట్రాంగ్ క్యాండిల్తోని లాస్ట్ మంత్ నవంబర్ మంత్లో. ఇప్పుడు ఇది హైయర్ లెవెల్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. మనం ఎప్పుడు కూడా ఒక ఆపర్చునిటీ కోసం చూడాలి. సో ఆపర్చునిటీ మనకి రావచ్చు రాబోయే రోజులు. ఎగ్జాక్ట్లీ మనకి 61.8% దగ్గర క్లోజ్ అయింది దానికి దగ్గరలో. ఇప్పుడు మనం మంత్లీ చార్ట్ వైజ్గా చూసుకుంటే మనకి ప్రొజెక్టెడ్ లెవెల్స్ చాలా దూరంలో ఉన్నాయి, 63,380 దగ్గర ఉంది. సో మనం కొంచెం లాంగ్ టర్మ్ చార్ట్ చూసినప్పుడు దాన్నే మనం షార్ట్ టర్మ్లో చూస్తే, సో ఇప్పుడు మనకి 60,580 నెక్స్ట్ రెసిస్టెన్స్. ఈ మధ్యలో పెద్దగా మనకి టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు. అయితే ఆపర్చునిటీ కోసం చూస్తే ఒకవేళ ఈ డోజీని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వచ్చు అరౌండ్ 59,120 ఆర్ 130 లెవెల్స్. ఇక్కడ మనకి టెక్నికల్గా సపోర్ట్ ఉంది, ఈ లెవెల్స్ దగ్గరికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ హైయర్ సైడ్ బ్రేక్ చేస్తే మాత్రం మనకి 60,000 చిన్న రెసిస్టెన్సే, బట్ 60,500 ఆర్ 550 570 లెవెల్స్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. మనం ప్రొజెక్షన్ చేసుకోవచ్చు ఈ లెవెల్స్కి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని. సో ఇది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ మనం సెన్సెక్స్ చూద్దాం. ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే సెన్సెక్స్లో ప్రీవియస్ డే ఒక డోజీ ఫార్మేషన్ అయింది మనకి. సో ఇది ఉంచుదాం. ఇది సో ప్రీవియస్ డే ఏదైతే డోజీ ఉందో దీన్ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ 86,150, ఇది రెసిస్టెన్స్ పాయింట్. 85,787 ఆల్మోస్ట్ మనం 85,700 దగ్గర క్లోజ్ అయ్యాం. సో ఇప్పుడు మనకి ఒక ఆపర్చునిటీ రావాలి అంటే ఈ డోజీ కిందకి రావాలి, ప్రైస్ ఈ డోజీ లోయర్ పాయింట్ దగ్గరికి వస్తే ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు 85,464. సో ఇవి మూడు మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. ప్రైస్ ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకొని ఏ పాయింట్ దగ్గర అయితే మనకి రివర్సల్ క్యాండిల్ వస్తుందో లోయర్ టైం ఫ్రేమ్లో దాన్ని మనం ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది మాత్రం రెసిస్టెన్స్ పాయింట్ లాగానే ఉంటుంది 86,149. ఇన్ కేస్ అది కూడా బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం మనకి 87,000 తర్వాత 87,574 ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. సో ఓవరాల్గా బుల్లిష్ బయాస్తోనే ఉంది, మన ఒక ఇంపార్టెంట్ లెవెల్ని బ్రేక్ చేయనంత వరకు. ఇప్పుడు దీంట్లో మనం ఒక కీ లెవెల్ లాగా చూడాలంటే 84,900ని మనం కీ లెవెల్ లాగా తీసుకోవచ్చు. 84,910 అట్లా ఉంది. సో 84,900 కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. సో మనం నెక్స్ట్ వీడియో నుంచి సెన్సెక్స్ కూడా ప్రాపర్ కీ లెవెల్ వేసుకుందాం. సో ఇప్పుడు అయితే 84,900ని మనం కీ లెవెల్ లాగా తీసుకోవచ్చు సెన్సెక్స్లో. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసుకుందాం. లాస్ట్ ఫ్రైడే రోజు జరిగిన ట్రేడింగ్లో స్టాక్ ఫ్యూచర్స్లో ఎలాంటి యాక్టివిటీ జరిగింది, ఎక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, ప్రైస్ పెరుగుతూ ఆ డేటాని బట్టి మనం కొంత ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ట్రేడింగ్ డే కోసం. సో లాస్ట్ ట్రేడింగ్ డేలో 51 స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అయితే షార్ట్స్లో 87 ఉన్నాయి, షార్ట్ కవరింగ్ 33, లాంగ్ అన్వైండింగ్ 42.
ఇందులో మనం అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రైస్ 1.13, బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, 9% పెరిగింది. తర్వాత నువామా, బజాజ్ ఆటో, విబిఎల్, పిపిఎల్ ఫార్మా, ఫెడరల్ బ్యాంక్, అదానీ గ్రీన్, బ్యాంక్ నిఫ్టీ, పీజీఈఎల్, వీటిలో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. వీటిలో కొంచెం లాంగ్ పొజిషన్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అట్లనే మనం వీటిలో కూడా కొంతవరకు లాంగ్ పొజిషన్స్కి ప్లాన్ చేయొచ్చు. ఏంటి అంటే షార్ట్ కవరింగ్లో ఉన్నాయి, ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి ప్రైస్ పెరిగినాయి. సో లారస్ ల్యాబ్స్ ఒకటి కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అట్లనే హోటల్ స్టాక్స్లో మొమెంటం స్ట్రాంగ్ కనపడుతుంది. రాబోయే హాలిడేస్ సీజన్ ఉంది, అంటే మనకి ఇయర్ ఎండింగ్ హాలిడేస్, జనవరి ఫస్ట్ వీక్ ఇట్లా కొంత హాలిడేస్ ఉంటాయి, క్రిస్మస్ సీజన్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం హోటల్ స్టాక్స్లో మొమెంటం పాజిటివ్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మనం హోటల్ స్టాక్స్ని కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. దీంట్లో ఇండియన్ హోటల్లో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కొంచెం షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉంది, దాన్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. అట్లనే పేటిఎం, హిందుస్థాన్ యూనిలీవర్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఏబిఐ క్యాపిటల్, వీటిలో కూడా కొంత షార్ట్ కవరింగ్ జరుగుతుంది. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో గెయిల్ ఉంది. గెయిల్ లాస్ట్ ట్రేడింగ్ రోజు బాగా డౌన్ అయింది, దాదాపుగా 4.4% తగ్గి ఓపెన్ ఇంట్రెస్ట్ 20% పెరిగింది. ఓవరాల్గా మనకి గెయిల్లో పెద్ద మూమెంటం స్ట్రాంగ్ ఏం కనపడలేదు అప్ సైడ్కి, బట్ డౌన్ సైడే ఎక్కువ కనపడతా ఉంది. దాంట్లో షార్ట్స్ ఎక్కువ బిల్డ్ అవుతున్నాయి. మనం కూడా షార్ట్ సైడే ప్లాన్ చేసుకోవచ్చు ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే. టిఐ ఇండియా, తర్వాత క్యాన్స్, సన్మాన్ క్యాపిటల్, క్యామ్స్, లోదా, అంబర్, మారుతి, టిటాగర్, పేజ్ ఇండస్ట్రీస్, వీటిలో కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తుంది. సో ఇట్లా మనం ప్రాపర్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటికి టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఈ టెక్నికల్ లెవెల్స్ ఎట్లా వస్తాయి, షార్ట్ కవరింగ్, ఇవన్నీ ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, అసలు ప్రాపర్గా స్టాక్ సెలెక్షన్ ఎట్లా చేసుకోవాలి, బుల్లిష్లో ఉన్న స్టాక్స్ని ఎట్లా సెలెక్ట్ చేస్తాం, బేరిష్గా ఉన్న స్టాక్స్ని ఎట్లా సెలెక్ట్ చేస్తాం, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ మంత్ డిసెంబర్ 13th నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. December 13th న్యూ బ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.